హైడ్రా అవసరం ఆవశ్యకతని వానలు వరదలు తీసుకొచ్చాయి. హైడ్రాని కేవలం హైదరాబాద్కి మాత్రమే కాదు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు వ్యాపింపచేయాలనే ఆలోచన డిమాండ్ పెరుగుతోంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరి హైడ్రా చేస్తున్న పనేంటి, దేని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు రెడ్డి సాబ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి, చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయి? ఏమున్నాయి రాజకీయాలు, రొటీన్ రొటీనే అనిపిస్తున్నాయి. అసలు పెద్దగా ఏం లేదా? పెద్దగా ఏం లేదు. ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది. ఎటువంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రం ముందుకు వెళ్తుంది. అదే రొటీన్. దూరం ఉన్నప్పుడు అప్పులు, రెడ్డి రాజు ఉన్నప్పుడు అప్పులే. ఈ తెలంగాణ ప్రజల పాలిట శాపం. అప్పులు తప్ప, అవినీతి తప్ప అభివృద్ధి కనుమరుగైపోయిన రాష్ట్రం ఇది. సో 10 ఏళ్ల పాలన తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ తీసుకొస్తున్నటువంటి సరికొత్త మార్పులు, లేకుంటే తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం చట్టాలు? హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రా అనేది అది కాగితం పులా, లేకపోతే కమిషన్ల గురించి తీసుకొచ్చాడ ఫైలు? డొల్లబోయిన కాంగ్రెస్ ఖజానా నింపడానికి ఢిల్లీలో. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వంకు దమ్ము ధైర్యం ఉంటే పెద్ద తలకాయలతో మొదలు పెట్టండి. ఓవైసీ బ్రదర్స్, స్టార్ట్ ఫ్రమ్ దేర్. కేటీఆర్ గారు, పైడి రాకేష్ రెడ్డి గారి కూలగొట్టండి ముందు. లేదు హంగామా చేసి మళ్ళీ ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి అని ఈరోజు నోర్లు మూతబడ్డ కాంగ్రెస్ నాయకులకు ఇది అదే ఒక రకంగా, ఇది ఆ రకంగానే చేస్తారని 100% ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ హైడ్రా అనేది ఒక పెద్ద డ్రామా అని నేను అనుకుంటున్నాను. డ్రామా కాదు అనుకుంటే రేపు మొదలుపెట్టు. ఫాతిమా కాలేజ్, దానికి ఒక మాట చెప్తున్నారు కదా, ఇప్పుడు ఫాతిమా కాలేజ్ అనేది విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థుల్ని ఎట్లా మారుస్తాము అనేటువంటి ఒక మాట. వాళ్ళకి ఆల్టర్నేట్స్ అనే చెప్పాము, వాళ్ళకి 6 నెలల పాటు ఒక నోటీసులు ఇచ్చాము అంటున్నారు. అంటే ఓకే, ఆ నోటీసులు పబ్లిక్ చేయమనండి. లేదు ఆల్టర్నేటివ్ మా అవసరం అనుకుంటే మేము బీజేపీ పార్టీ తరఫు నుంచి ఆ 6 నెలల వరకు స్టూడెంట్స్కు ఆల్టర్నేటివ్ కాలేజ్ అరేంజ్ చేస్తాం, కూలగొట్టండి. అంతకన్నా మంచి సౌకర్యాలు ఉన్న కాలేజ్ అరేంజ్ చేస్తాం 6 months వరకు. ఎందుకని హైడ్రా అంటే ఓవైసీ, లేకుంటే ఓవైసీని ఓవైసీ అని కాదు, నేను అనేది ఏంటంటే వాళ్ళు మాట్లాడే పదాలు, మేము కూలగొట్టము, రకరకాల కామెంట్స్ చేశారు. కాబట్టి సామాన్యుడికి నమ్మకం పోతుంది. నేను అనేది నాకు అక్బరుద్దీన్ గారు, అసదుద్దీన్ గారు మాకేముంటుందండి, నాది కూడా కూలగొట్టమంటున్నాను కదా, నాది కూడా ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంటే నాది కూడా కూలగొట్టమంటున్నాను. నేను అనేది ఏంటంటే పెద్దవాళ్ళని కొట్టండి ముందు, ప్రజలలో నమ్మకం కలుగుతుంది. చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో చివరి స్టేజ్లో వాళ్ళకి తీసి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏదైనా చూపిద్దాం. చాలా ఉంది భూమి, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ చాలా ల్యాండ్స్ ఉన్నాయి, కొండలు గుట్టలు, గవర్నమెంట్ ఇంకా అమ్ముకోవడానికి రెడీ పెట్టుకున్న భూములు బాగున్నాయి. దాంట్లో పేదవాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉదాహరణకు సుమారు 20 లక్షల ఇల్లు మనం డిస్మెంటల్ చేసాం పేదవాడిది. వాడికి 20 లక్షల ల్యాండ్ ఇద్దాం, అక్కడ అవసరమైతే ఇల్లు కట్టిద్దాం. ఎక్కడికి ఇది ఎందుకు? ఇది ఒక ఆలోచన మాత్రం. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఈ ఆలోచన మంచిది, ఆచరణనే డౌట్. ఎందుకంటే డౌట్ వచ్చేలా వాళ్ళు, ఎందుకంటే అదే చెప్తున్నా, కాళేశ్వరం ఎటుపోయింది అవినీతి, మిషన్ కాకతీయ అవినీతి ఎటుపోయింది, మిషన్ భగీరథ అవినీతి ఎటుపోయింది, టెలిఫోన్ ట్యాపింగ్ ఎటుపోయింది, నయూమ్ డైర్ ఎటుపోయింది, సినిమా స్టార్ డ్రగ్స్ కేసు ఎటుపోయింది, గొర్రెల స్కామ్ ఎటుపోయింది, బర్రెల స్కామ్ ఎటుపోయింది. అంటే తీయటము, బ్లాక్మెయిల్ చేయటము, డబ్బులు తీసుకోవటము, ఢిల్లీకి పంపించటము, మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలని మళ్ళీ ఒక రకమైన వెర్రి పూలని చేయటం. అంటే హైడ్రా కూడా కేవలం డైవర్షన్ చేయడానికి కోసమే రాజకీయంగా ముందుకు తీసుకొచ్చారనుకుంటున్నారు. నిరూపించుకోవాలి మీరు. అంటే ఇప్పటి వరకు మీరు 9 నెలల్లో చేసిన సంఘటనలు అవి ఆ రకంగా నిరూపితమవుతున్నాయి. 9 నెలల్లో మీ పరిపాలన కావచ్చు, మీ ప్రభుత్వం చేసిన అవినీతి కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలను మోసం చేసిన విధానం కావచ్చు, మహిళలందరికీ 2500 మహాలక్ష్మి ఇస్తామని కావచ్చు, లేకపోతే కౌలు రైతులకు 15,000 ఇస్తామని, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని, విదేశీ విద్యార్థులకు 5 లక్షలు ఇస్తామని, లేకపోతే రుణమాఫీ, రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు 100 షరతులు పెట్టి రైతులను మోసపుచ్చినట్లు కావచ్చు, లేదు ఒక్క బస్సు కొనకుండా మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, విద్యుత్ అని చెప్పి ఎటువంటి కొత్త విద్యుత్ ఉత్పత్తి చేయకుండా ఉన్న విద్యుత్తులో మళ్ళా ఈ అంతరాయాలు చేసుకుంటా పేదోళ్ళని మోసం చేసినట్టు కావచ్చు. చెప్పండి, ఒకటి చెప్పండి. మీరు వెళ్ళండి పల్లెలకు, వెళ్ళండి, కెమెరాలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, మైకులు ఉన్నాయి కదా, ఎంతసేపు హైదరాబాద్ ఏముంటారు, వెళ్ళండి పల్లెలకు వెళ్ళండి. ఏమైంది ఇందిరమ్మ ఇల్లు? పేదవాడికి ఇల్లు లేదు, ఒక పెన్షన్ లేదు, ఒక ఛాలెంజ్ చేస్తున్నాయి ఈ ఇంటర్వ్యూ ద్వారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దమ్ముంటే, ఈరోజే చెప్తున్నాను,
ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? పేదవాడికి ఒక పెన్షన్ ఇచ్చిందా? పేదవాడికి ఒక ఇల్లు కట్టించిందంటే ఇప్పుడే నేరుగా వెళ్ళి అంబేద్కర్ పాదాల మీద అమరవీరుల సమాధి దగ్గర నా రాజీనామా పెడతాను. ఏం డ్రామాలా ఇది? దొరికినోడు దొరికినట్లు దోసుకుంతందుక మళ్ళా మీరు మోసం చేసింది. రాజ కుటుంబం అన్నారు, దొరల రాజ్యం అన్నారు. ఏది ఎక్కడ పేదల రాజ్యం చెప్పండి? దొరికినోడు దొరికినట్టు మళ్ళీ కబ్జాలు చేసుకుంటారు హైదరాబాద్లో. 4th సీజన్ కొత్త ప్లాన్లు చేసినావు చెప్పండి. మీ ఉన్న ఛానల్ అందరూ ఈరోజే బయలుదేరండి. ఈరోజే బయలుదేరండి. తెలంగాణ 33 జిల్లాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? మీరు మాత్రం ల్యాండ్ సెటిల్మెంట్లు, లేకపోతే కమిషన్లు తీసుకుంటే బిల్లు, పాత బిల్లు ఇచ్చుడు, వేల కోట్ల అవినీతి, ప్రజలను మోసము. ముందు పేదవాడికి ఏం కావాలి? ఏం చెప్పావు? భద్రాచలంలో బొమ్మ ఇల్లు చూపించుకుంటా, బొమ్మరిల్లు. దయచేసి నిజం వైపు ప్రయాణించండి మీరు మీడియా కూడా. ఏదైతే 10 సంవత్సరాల రాజపరిపాలన మీ ఇరిగిపోయిన కళలు, ఎండిపోయిన కళలు, దొరల కాళ్ళ కిందున్న కళలు ఈరోజు తీయండి. అంతా 10 ఏళ్ల పాటు అక్కడే ఉందనుకుంటున్నారా మీరు? అవును, రైట్. అందరూ అక్కడే ఉన్నారు. కళలు, మైకులు అన్ని దొర పాదాల కింద కళాలను తాకట్టు పెట్టిన వాళ్ళు. నేనేమంటలేనండి, మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ప్రజాస్వామ్యం నిలబడ్డది. ఇది మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, మొత్తం వ్యవస్థ కుళ్ళిపోదండి. నేనేమంటున్నాను, మళ్ళీ మొదలైంది హైడ్రా, మూసి 1,50,000 కోట్లు. ఏందని మూసి 1,50,000 కోట్లు? ఎవడు చెప్పాడు? ఆదిలాబాద్ గిరిజన తండాలలో టీచర్లు లేరు, ఆర్మూర్ హై స్కూల్లో బాత్రూములు లేవు ఆడపిల్లలకు, ఎటువంటి శుభ్రత లేని హాస్టళ్ళు, భద్రత లేని హాస్టళ్ళు. ఇదా తెలంగాణ? బంగారు తెలంగాణ అని ఒకడు, వజ్రాల తెలంగాణ అని ఒకడు, 4th సిటీ అని ఒకడు. ఏమైంది? 33 జిల్లాలు ఎందుకు మర్చిపోతున్నారు? బతక నేర్చుకుని ఎట్లా బతక నేర్తాడు ఈ సిటీలో ఉన్నాడు? గుడ్డి తెలంగాణ, ఎడ్డి తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ బయట ఉంది, రీజనల్ రింగ్ రోడ్ బయట ఉంది. అసీబాబాద్ వెళ్ళండి. అయితే ఇవన్నీ ప్రభుత్వానికి తెలియదా? రేవంత్ రెడ్డి దాంట్లో డబ్బులు రావు, దాంట్లో కమిషన్లు రావు. పేదవారి రేషన్ కార్డులు వీళ్ళకే మిగులుతుంది. 4th సిటీ అంటే మొత్తం భూములన్నీ కబ్జా చేసుకోవచ్చు. మూసి అంటే ఎంతంటే అంత దోసుకోవచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా. అద్దన్న కాంట్రాక్టర్లు మళ్ళీ ముద్దెట్లయినరు? తెలంగాణ ప్రజల పట్ల గుదిబండ అన్న కాళేశ్వరం ఈరోజు ఎట్లా ముద్దుబండ అయింది? ఇన్ని విషయాలు, ఇన్ని అంశాలు, సమస్యలు ఉన్నాయనుకున్నప్పుడు వాటన్నిటిని ఎందుకు హైలైట్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం కావాలనుకొని పక్కదారి పట్టించింది, లేకపోతే చిత్తశుద్ధి లేదు హైడ్రాని తీసుకురావడంలో అనుకున్నప్పుడు ఇన్ని అంశాలు ఉన్నాయి. మీరు హైడ్రా ఒకటే అంటున్నారండి. ఇప్పుడు హైడ్రా ఇష్యూ కాదు, 4th సిటీ. ఉన్న సిటీని రియల్ ఎస్టేట్ పడిపోయింది రా బాబు అంటే 4th సిటీ కూడా పోతాడు. అసలు మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? మీరు ఈ సమాజంలో ఉన్నారు హైదరాబాద్లో? అంత ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంక ఇంటలెక్చువల్ అని ప్రతి ఒక్కడు. సగం ప్లాట్లు కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. అదే 4th సీట్ అట మహేశ్వరం సైడ్. అలా భూములు అన్నీ ఉన్నాయని. ఎవరు కారణం అంటారు ఇవన్నీ రియల్ ఎస్టేట్ ఆగిపోవడానికి? మేమేమంటున్నామంటే ఒకటేనండి, హైడ్రాన్ అంత ఏదో పెద్ద ఎక్స్పోజ్ చేస్తుంది ఈ మధ్యన మీడియా. ఏముందండి హైడ్రా? కూలగొట్టి, లేకపోతే నీకు నచ్చని వాళ్ళని కూలగొట్టి, నచ్చని డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపించడం ఎందుకండి? సో ఢిల్లీ కోసమే ఇప్పుడు కాంగ్రెస్ చేపడుతున్నటువంటి హైడ్రా కార్యాచరణ 100%. ఎందుకలా అంటే దేశంలో ఏదైతే వట్టిపోయిన కాంగ్రెస్ ఖజానాన్ని నింపతందుకు ఈయనకు పెట్టిన కండిషన్స్ అవే. మేము అడిగిన గప్పాలు కడుతున్నప్పుడు ఎట్లయితే మొఘలాయ సామ్రాజ్యులు, సామంత రాజులను ఎట్లయితే బ్లాక్మెయిల్ చేసి పేద ప్రజల రక్తం తాగినరో, ఇప్పుడు తెలంగాణ ప్రజల రక్తం తాగటానికి ఈ గాంధీ కుటుంబం మళ్ళీ తయారైంది. తరతరాల శాపం మాకు ఈ గాంధీ కుటుంబం. తెలంగాణ ప్రజల పాలిట శాపం నెహ్రూ కుటుంబం. ఆ రోజు నిజాం రాజు మా ఆడబిడ్డలను అత్యాచారాలు చేసుకుంటూ హత్యలు చేస్తుంటే ఎవరైతే ఢిల్లీ పీఠం మీద కూర్చున్న సిగరెట్ బట్టి డ్యాన్సులు చేసే జవహర్లాల్ నెహ్రూ మా జాతిని పట్టించుకోలేదు. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పేదరికం వల్ల రోజుకొక బిడ్డలు, యువకులు చచ్చిపోతే ఇందిరాగాంధీ పట్టించుకోలేదు. గాంధీలు హిందూ ద్రోహులైన దేశభక్తులు. ఎప్పుడు ఈ కాంగ్రెస్ అనేది ఈ దేశానికి పట్టిన అరిష్టం. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత మన ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుంటున్నాం. మన చెరువుల్ని కాపాడుకుంటే రేపటి పొద్దున భవిష్యత్తు మన నెక్స్ట్ జనరేషన్కి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు కేవలం హైడ్రా అంటే కూల్చివేతలని అనుకుంటున్నారు. హైడ్రా అంటే మీరు అంటే అందరికీ ఉన్నటువంటి. నేను క్లియర్గా చెప్పాను కవిత గారు, నిన్నటి ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పాను. ఇది భాగ్యనగర వాసుల బంగారు భవిష్యత్తుకు ఒక మంచి స్కీమ్ అని చెప్పాను. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఒకవేళ నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటేనే అన్ని ఛానళ్ళు సపోర్ట్ చేస్తున్నా. కానీ మొదలుపెట్టి అక్కడి నుంచి ఉన్నోడి కాడికి వెళ్ళి మొదలుపెట్టు, లేనోడి కాడికి వెళ్ళి ఎందుకు మొదలుపెట్టిన ఆట? లేని వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు నేను లేని వాళ్ళకి ఒక దయచేసి మీరు ఫస్ట్ మధ్యతరగతి వాడికి, పేదవాడికి నమ్మకం కలగాలి ఈ ప్రభుత్వం మీద. నిజమే, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మానస పుత్రిక అనుకుంటారా, లేకపోతే పెంపుడు బిడ్డ అనుకుంటారా, హైడ్రాని ఏమనుకుంటారా అనుకోని, అంటే ప్రజల్లో నమ్మకం కలగాలి.
పేదవాడికి మధ్యతరగతి వాడికి ముందే ఈ ప్రభుత్వాల మీద నమ్మకం పోతున్నది. చట్టాలు అన్నీ ఉన్నవాడికి చుట్టాలైనవి. ఉమ్. ఏది చేసినా గవర్నమెంట్ ఉన్న వాళ్ళకే చేస్తుంది. ఉన్నవాడికి అన్ని లొంగిపోతాయి అని ఒక భావనలో ఉన్న టైంలో మళ్ళీ ఈ హైడ్రాని మీరు అట్లనే ఉపయోగించకూడదు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ని కూల్ చేశారు, హైకోర్టులో కేసు ఉంది అన్నప్పటికీ కూడా ఆ తర్వాత హైకోర్టులో కేసే లేదు, అది స్టే తెచ్చుకున్నారు. అక్కడ స్టే లేని స్టే దాని మీద కట్టడం. మీరు రంగనాథ్ గారి స్టేట్మెంట్ చూడండి. మీరు కూడా ఒకటి కవిత గారు కొద్ది కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉండాలి. మీరు యాంకరింగ్ అయినంత మాత్రాన ఏదో అడిగినంత అంటే కుదరదు. నాగార్జున చెప్పిన నాగార్జున ఎవరండి? అవినీతి పరుడు. ఎక్కడండి 10 రూపాయలకు 50 రూపాయల గజం తీసుకున్న అన్నపూర్ణ స్టూడియో, అది పెద్ద కథలునే అలా చెప్పాలంటే ఎవడండి? పద్మలా స్టూడియో గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకున్నాడు మహేష్ బాబు, దొరికినోడు దొరికినట్లు. ఎక్కడండి రాఘవేందర్ రావు? దోసుకున్నారు మొత్తం మా తెలంగాణని. అయితే ఇవన్నీ ఇప్పుడు జరిగినవి కాదు కదా. ఏమేండి దోసుకుంటారా? ఎప్పుడు జరిగింది దోసుకుంటారా? 7 ఎకరాలు అంటే అట్లా కాదండి. 7 ఎకరాలు నాగార్జున ఎందుకు అవుతుంది? లీజ్కి ఇచ్చినాం మేము, పద్మలా స్టూడియోకి లీజ్కి ఇచ్చినాం. ఫోకస్ అనేది ఎవరు పెట్టాల్సి ఉండే అంటారా? అప్పుడు ఇక ఫోకస్ పెట్టినోడల్లా గిట్టనే చీకట్లో మళ్ళీ కలగటము, చీకట్లో సెటిల్మెంట్లు చేసుకోవడం, మళ్ళీ ఉదయం అయితే అందరూ బాయ్ బాయ్. ఇదే నడుస్తున్న చరిత్ర. అవసరమైతే సినిమా తీసుకోకటి. నీకు ఇప్పుడు యాంకరింగ్ అయిపోతే నడుస్తున్న చరిత్ర అని ఇట్లాంటి ద్రోవుల గురించి, ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకుల గురించి చూడండి మీరు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారిది అది ఏం కట్టాడు అక్కడ థియేటరు, దాని మీద ఇప్పుడున్న మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు కేసు వేశాడు. మళ్ళీ ఎన్ని సూట్ కేసులు వచ్చినాయో ఆ కేసు మర్చిపోయాడు. పద్మలా స్టూడియో మీద కేసు వేసిండ్రు. ప్రతి ఒక్కడు తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని వాడుకోవటం, దోసుకోవటం, రాజకీయ పదవులు పొందటం, కోట్లాది అవినీతి చేసుకుంటా హైదరాబాద్లో ఆస్తులు సంపాదించుకోవడం, సరిపోకపోతే విదేశీ బ్యాంకులకు పంపించడం. ఇప్పుడు వట్టిపోయిన కాంగ్రెస్ కోసమే ఇక్కడ నుంచి పంపిస్తున్నారు అనుకున్నప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ అవి ఏమైనా ఉన్నాయా? వీళ్ళని ఇంత బెదిరించారు, నోటీసులు ఇచ్చేసి వాళ్ళ నుంచి డబ్బులు గుంజుకుంటున్నారు అనేది చాలా మంది బిల్డర్లు వచ్చి మాకు కూడా చెప్తున్నారు. 50 రూపాయలకి ఎస్ఎఫ్టీ అడుగుతున్నారని. ఏ ఏరియాలో 50 రూపాయలకి ఎస్ఎఫ్టీ? చిన్న ఉదాహరణ చెప్తే అవినీతి ఎట్లుంటుంది అంటే మీకు ఒక ఊహ తెలుతుంది. మేము వచ్చినప్పుడు 10 సంవత్సరాల కింద కోకాపేటలో 12 అంతస్తుల వరకే పర్మిషన్. ఈరోజు 40 అంతస్తు 50 అంతస్తులు. ఎట్లా ఇచ్చారు 50 అంతస్తులు? ఎవరు పడితే వాడు ఎట్లా పెంచుతారు? రోడ్లు వెడల్పోయినాయా? డ్రైనేజ్ వెడల్పోయిందా? పవర్ లైన్స్ పెద్ద అయినాయా? లేకపోతే ఇంత హైట్లో ఇచ్చినప్పుడు అక్కడ ఉండే జనాలకు, మీలాంటి వాళ్ళకు కష్టపడి రూపాయి జమ చేసి ఒక ఫ్లాట్ కొనుక్కుంటావు. రేపద్దా నువ్వు ఇక్కడ ఉండద్దా? నీ పిల్లలు నీ ఫ్యామిలీ సేఫ్ ఉండద్దా? ఇప్పుడే రోడ్లు క్రాస్ చేయలేకుంటున్నాము. ఉన్న 200 ఫీట్ల రోడ్డు 150 ఫీట్లు చేశారు. ఇదా లంచగొండి ప్రభుత్వాలు. ఎలా పెరుగుతుంది? 12 అంతస్తుల నుంచి 20 చేశారు, 20 నుంచి 28 చేశారు, 28 నుంచి 30 చేశారు, 30 నుంచి ఎందుకు ఇస్తున్నారు మీరు ఇంత హైటు? చుట్టుపక్కల సముద్రం ఉంది, ఎట్లా ఇది ఐలాండా? బట్ ఇదే కోకాపేట ఎకరానికి 100 కోట్లు అమ్ముడు పోయింది, రికార్డు సృష్టించింది అని మనం గతంలో గొప్పగా చెప్పుకున్నాం. నేనేమంటే ఒక్కటండి, డబ్బుతోనే కొలుస్తున్నారు మీరు. మళ్ళీ మర్చిపోతున్నారు ప్రజలకు ఏం కావాలా. ఇప్పుడు ఇంత జనాలు పెరిగిన తర్వాత వాళ్ళకి కావాల్సిన రోడ్ సౌకర్యం ఎక్కడుంది? వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ సౌకర్యం ఎక్కడుంది? వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఎక్కడుంది? వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంటే ఓపెన్ ప్లేసెస్, పార్క్స్, ఫ్రెష్ ఎయిర్ ఎక్కడున్నదండి? ఎక్కడున్నా చెప్పండి. అంతా పిచ్చోళ్ళు అయిపోయినరు. చెప్పండి, మీరు చెప్పండి. ఎట్లా రోడ్ అన్నా పెరగాల? 12 అంతస్తుల నుంచి 40 అంతస్తులు పెంచినప్పుడు రోడ్ అయితే వెడల్పు కావాలా లేదా? అవునా, క్రౌడ్ అనేది పెరుగుతుంది కదా. చూడండి, బయటికి వెళ్ళంగానే శ్రీనివాస టవర్స్ అని ఒక్కడు, రాత్రి అయితే మేము ఇంతకుముందు యువరాజును కలిసేవాళ్ళు, ఇప్పుడేమో ఈ సీఎం గారు బ్రదర్స్ని కలుస్తారు. ప్రతి ఒక్కడికి అది ఏందో ఏమో, ఇది రాజ్యం ఏందో, ఉన్నవాడి రాజ్యము. ఇక నేను అందు గురించి అంటే మీరు ఉన్నోడు ఎట్లా దోసుకొని రాబోయే, ఇది మారేది కాదు, పోయేది కాదు. ఇంకా మారుమూల పల్లెలు ఉన్న గిరిజనులకు, ఎస్సీ ఎస్టీ బిడ్డని మొన్న అడిగింది అసెంబ్లీలో. అదే ఎవరు ఉంటారండి హాస్టల్లో? కూలిపోతాయి హాస్టల్లో. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయా? చెప్పండి, రండి నాతో, నేను చూపిస్తాను. నా కాన్షియస్లో చూపిస్తా. ఒక ఇల్లు లేదు 10 సంవత్సరాల నుంచి, 11 సంవత్సరాలు ఒక ఇల్లు లేదు, 11 సంవత్సరాల నుంచి ఒక పెన్షన్ లేదు, ఒక రేషన్ కార్డు లేదు. ఏదైనా స్కీమ్లు వచ్చినా కానీ ఉన్నవాడికి మిస్యూజు. అధికారులు కళ్ళు మూసుకున్నారు. ఇక రకరకాలు చెప్పాలంటే ఇంకా 100. కాబట్టి హైడ్రా 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 ఏందని మొన్నటి దాకానేమో ఆ సినిమా హీరోయిన్ గొంతున్నది, ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ఈ సినిమా హీరోయిన్ గొంతున్నది. ఏమైంది? సినిమా హీరోయిన్ గొంతులు ఉంటారు. ఎట్లా కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరూ ఎందుకు బహిర్గతపరచలేరు? ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రైవేట్ లైఫ్కు మీరు ఒక సొంత భార్య భర్తలే మాట్లాడడానికి భయపడిన ఒక టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు బహిర్గతం చేస్తలేరు? ఎన్ని వేల కోట్లు తీసుకున్నారు అంటున్న వాళ్ళకి. రేవంత్ రెడ్డి సర్కారుకు సినిమా హీరోయిన్ల గొంతు నచ్చుతుండొచ్చు, కానీ దాంట్లో మా అక్క చెల్లెల గొంతులు ఉండొచ్చు కదా, మా కూతుర్ల గొంతులు ఉంటుండొచ్చు కదా. మా భవిష్యత్తులో మా ఆడబిడ్డను కాపాడుకోవాలి కదా మేము ఇట్లాంటి దుర్మార్గుల పాలిట. ఎవడు పడితే వాడు కొడుకులు కులాల మీద టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తారా? బల్పు నా కొడుకులు
ఒక్కడు మాట్లాడాడు తెలంగాణలో. ఏంటండి టెలిఫోన్ ట్యాపింగ్ అంటే? చిన్నపిల్లలు ఆట అనుకుంటారు ఎట్లనా? బహిరంగంగా ఉరిదీయాలని ఎవడెవడైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడో చాతగాని దద్దమ్మలు వాడెవడు విదేశాలకు పారిపోయినాడ. ఎవడబ్బా సొమ్మురా? ఎన్ని లక్షల మంది ఆడబిడ్డలది మీరు సంసారాలు పాడు చేస్తారు? అడగారా ఇది? అడగారా మీడియాలు? అడగారా మీడియా ఛానళ్ళు? మా ఓం రామేశ్వరరావు, మా జూమ్ ఓం రామేశ్వరరావులు అంతా ఎటుపోయినరు? అన్నదాత ఈ దాత అనుకుంటే ఒక ఈటీవీ, రవిప్రకాశం ఆర్టీవీ, ఆడొకడేమో 9 టీవీ, ఒకటి టీవీ5 కమ్మ, ఒకటి రెడ్డి పెట్టుకున్నారు ఛానళ్ళన్నీ. కొన్ని లక్షలాది మంది వ్యక్తిగత అండి, అది వ్యక్తిగత గోప్యత, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. అది ప్రపంచంలోనే జరగకూడని నేరం అది తెలంగాణలో జరిగింది. ఎటువైనా రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఎన్ని రోజులు ఉండదో తెలియదు ముఖ్యమంత్రి గారు. ఎందుకని వీటన్నిటిని ఇలా పక్కదారి పట్టిస్తున్నారు? లేకుంటే అది రాజకీయ నాయకుల లక్షణం. అలా అయితేనే రాజకీయాలు, అలా అయితేనే భవిష్యత్తు అనుకుంటున్నారా? నేనేది అనుకుంటా లేను. అందు గురించి ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నా, ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నా. నాది పోయేదేమి లేదు. పోరాడితే బానిస సంఖ్యలే తప్ప. నేనేం మాట్లాడినా కవిత గారు? ఆడబిడ్డల శీలాల గురించి మాట్లాడినా. టెలిఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు మీరే చూశారు కదా. ఆ రావు ఈ రావు, ఈ పేర్లు చెప్పడం మళ్ళీ ఆడబిడ్డ ఇబ్బందికరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎంత ఘోరంగా రాశారు. అయితే ఇప్పుడు జరగాల్సిన పోరాటాలన్నీ జరుగుతున్నాయంటారా? ఇప్పుడు పోరాటాలు జరుగుతలేవు, ఆరాటాలు జరుగుతలేవు. ఓడి దాడికి స్వార్థపరుడు అయిపోయాడు. మనుషులే ముందు స్వార్థపరులైనరు, ముఖ్యంగా మీడియా ఎక్కువ స్వార్థపరులైనరు. రాజకీయ నాయకులు మీలాంటి ఎమ్మెల్యేలు, గతంలో 4 ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు 8 మంది అయిన తర్వాత, మీ వాయిస్ డబుల్ అయిన తర్వాత, ఇప్పుడు ఇవన్నీ గురించి మాట్లాడి క్వశ్చన్ చేసేటువంటి ఒక ఫోర్స్, పవర్ అనేది బీజేపీ దగ్గర కూడా ఉంది కాబట్టి అడుగుతున్నాం. నాకు శక్తి ఎంతవరకు ఉంటుంది అంతవరకు ఉంటుందండి. ఆ శక్తిని మించి కూడా తీసుకొని మేము నిగ్గదీస్తున్నాం ప్రభుత్వాన్ని. నేను అనేది ఏంటంటే, మీరు అడిగే ప్రశ్నలలో ఒక డొల్లతనం ఉంది. హైడ్రా అనేది పెద్ద ఐపీ వేయకుండ్రి. హైడ్రా మీరు ఐడెంటిఫై చేసిన వీడియో కూర్చోండి. మీ ఉన్న ఛానళ్ళు అందరూ ఇలా చూడు. ఒక్కొక్కడు ఇప్పుడు ఇక మంచి పక్కన నీళ్ళ పక్కన మరి కళ్ళకి కనబడతలేవా? గండిపేట చెరువు పక్కన ఇట్లా ఒక మీనింగ్ ఒక 100 మీటర్స్ లోపల ఉన్నది. ఎఫ్టీఎల్ కాదు, ఎఫ్టీఎల్ అయిన తర్వాత ఇంకా 100 మీటర్స్ బఫర్ జోన్ ఉంటుంది. చెరువు పక్కన ఎట్లుంటాయండి గెస్ట్ హౌజులు దొరలయి? కూల్చేయండి, ఒక్క గంట లోపల కూల్చేయండి. నాకు ఈ పవర్స్, నాకు స్పెషల్ ఆఫీసర్ పెట్టమని రంగనాథ్ గారితో ఉంటాను. నాకు ఫోన్ రావద్దు ప్రభుత్వం. కథ వారం రోజుల మొత్తం క్లీన్ చేస్తే ఈ నుంచి ఆడదాకా మొత్తం హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు. మళ్ళీ అవన్నీ కూడా జీవో 111 కింద వస్తున్నాయి అంటున్నారు కదా. హైడ్రా కింద రావవి జీవో 111 అనే మాట ఉంది. జీవో 111 చట్టం క్లియర్గా ఉందండి. జీవో 111లో ఎటువంటి కట్టడాలు ఉండకూడదు. అయితే ఇప్పుడు కులాలు లేకపోతే మతాల గురించి మాట్లాడుకుంటున్నాను తప్ప అసలు ఇష్యూస్ అన్ని ఎందుకని ఎవరు కావాలని పక్కదారి పట్టిస్తున్నారు? డైవర్షన్స్ ఇంకోటి ఎందుకో తీసుకొస్తున్నారు తెర మీదకి. వాటిని గురించే తీసుకొచ్చాము. ఏం తీసుకొచ్చాము? ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడుకోకుండా హైడ్రా గురించి హైడ్రా గురించి ఏంటంటే, హైడ్రా అనేది ఏంటంటే అది ఒక ప్రచారం ఎక్కువ అవుతున్నది, పని తక్కువ అవుతున్నది. దీనివల్ల మీరు దానికి హాని చేసిన వాళ్ళు అవుతారని నేను అంటున్నాను. ఇప్పుడు హైడ్రా అంటే ఇప్పుడు మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది? అంత వేడి తగ్గింది కవిత గారు. వేడి ఎందుకు తగ్గింది అనుకుంటా? రాత్రి ఏమైనా మొత్తం 20 సంచులు బేగంపేట ఎయిర్పోర్ట్ ఇచ్చేసినచ్చు. నీకెట్లా తెలుసు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తగ్గింది అనుకోవచ్చు, లేకుంటే డబ్బు సంచులు ఎవరికైనా వెళ్ళుండొచ్చు కావచ్చు. ఇప్పుడు వరంగల్ చూసాము, ఖమ్మం చూసాము. గతంలో ఎప్పుడూ లేనంత వరదలు వచ్చి మునిగిపోయిన తర్వాత ప్రతిసారి వచ్చేటువంటి మాట చెరువులను ఎవరో మాయం చేసిండ్రు, లేకుంటే వాటిని కబ్జా చేసిండ్రు అనేది. ఇప్పుడు వాటి మీద ఫోకస్ పెట్టి ప్రెషర్ పెట్టాల్సిన అవసరం అయితే వచ్చింది కదా. కేవలం హైడ్రాని హైదరాబాద్కి ఎందుకు పరిమితం? ఇది 100% ఇదేదో పెద్ద. నేను 8 ఏళ్ల కింద నేను చెప్పిన నిజామాబాద్ నా కాన్స్టిట్యున్సీలా కావాలంటే మా అధికారులను అడగండి, వాళ్ళు సహకరిస్తలేరు. ఇప్పుడంటే ఈయనకు మొన్న వచ్చినట్టు ఆలోచన. నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ చెప్పింది నా కాన్స్టిట్యున్సీలా చెరువులన్నీ రిమూవ్ చేయమన్నా. మొత్తం కబ్జాలు, అదే మీనింగ్ చెరువులలో ఉన్న కబ్జాలన్నీ ఫుల్ ట్యాంక్ లెవెల్కి తీసుకురండి, బఫర్ జోన్ చూడండి, చూసి ఫస్ట్ ట్రంచెస్ కొట్టేయమన్నాను మొత్తం. ఇంతవరకు అధికారులు సహకరించరు. ఎందుకని? మళ్ళీ ఎందుకండి అవినీతి 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 మొత్తం. నేను అప్పటికి ప్రాజెక్టులు తీసుకోమన్నాను, ఒక 10 చెరువులని. భవిష్యత్ తరాల ఆయుష్ అండి అది, ఆయుష్ అది. వాళ్ళు ఏం తింటారండి? బంగారు బిళ్ళలు తింటారా, లేకపోతే వజ్రాల తుకుడలు తింటారా, ఈ భూములు ఏమైనా మట్టి తింటారా? స్వచ్ఛమైన గాలి పశువులకు, మనుషులకు, నేచర్కు. నేను 8 ఏళ్ళ నుంచే మొత్తుకుంటున్నాను నా కాన్స్టిట్యున్సీలా. ఇంకా ఇవన్నీ ఇప్పుడు మీరు హైడ్రా అనేది ఏంటంటే ఇల్లు వచ్చేసినాయి, మేడలు వచ్చేసినాయి కాబట్టి ఇబ్బంది అవుతున్నది. ఇంకా అక్కడ రాలేదు. ఖాళీ పెత్తందారులు కొంతమంది అంతా భూములు కబ్జా చేసుకున్నారు. బలం ఉన్నోడు, కండ బలం ఉన్నోడు, గుండె బలం ఉన్నోడు, కొడుకులు ఒక్కొక్కడు చెరబట్టిండు చెరువుల్ని. ఇంతవరకు అధికారులు సహకరించారు. నేను చెప్తే
ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాను, రెవెన్యూ వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు కాదు చెప్పింది, 6 నెలల క్రితం చెప్పాను. ఇంకా హైడ్రా అయితే మొన్న పుట్టింది బిడ్డ. ఇప్పుడు ఇంకా మీకు మోర్ వాయిస్ వచ్చింది కదా, పవర్ఫుల్ వాయిస్ వచ్చింది. ఎందుకంటే ఖమ్మంని వరంగల్ని చూసిన తర్వాత నిజామాబాద్ కూడా ఇది అట్లనే నిజమే. కావాలనుకుంటున్నారా అని చెప్పడానికి. నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను కవిత గారు, ఇది తరం భవిష్యత్తు తరాలకు ఒక వరం. ఇది మాత్రం నేను కరాఖండిగా చెప్పగలుగుతా వ్యక్తిగతంగా. కానీ ఇంప్లిమెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు అనేది చూడాలి. ఇక మనం దీన్ని ఇంకెన్ని రైతు రుణమాఫీ లాగా ఇంకెన్ని కండిషన్స్ పెట్టుకుంటే ఏమేమి చేస్తారు. ఇప్పుడే కొద్దిగా వేడి తగ్గింది రైతు రుణమాఫీది. రైతు రుణమాఫీ లాగా దాంట్లో ఏదో మళ్ళీ 50,000 కోట్లని లాస్ట్కు 10,000 కోట్లకి ఎట్లా తీసుకొచ్చారో, షరతులు లేని రుణమాఫీ వచ్చి 1000 షరతులకు పోయింది. ఇది కూడా హైడ్రాలు ఇంకెన్ని షరతులు ఇంప్లిమెంట్ చేస్తారని నా బాధ. ఇది కాలం నిర్ణయించాలా, భవిష్యత్తులో మనం చూడాలి. స్కీమ్ మాత్రం మంచిది, కానీ స్లో అయిందంటే మాకున్న ఎవరికైనా సరే డబ్బు సంచులు అన్ని ఇవన్నిటికి ఉదాహరణ చెప్పాను. కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు ఆ రాజకుటుంబంకు 2 బెడ్రూమ్ల, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అన్నారా లేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఏదో పెద్ద రివ్యూ చేసేసి దేంట్లోకి పనికిరాదు 93,000 కోట్లు తెలంగాణ ప్రజలకు గుదిబండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? ఇప్పుడు మళ్ళీ నిండుగా నీళ్లతో కలకళ్ళాడుతోంది కదా కాళేశ్వరం. ఎక్కడ కొట్టుకుపోలేదు, ఎక్కడ డ్యామేజ్ జరగలేదు, మేము ముందు నుంచి చెప్పింది అదే అని బీఆర్ఎస్ అవినీతి ఇంపార్టెంట్ అండి. 31,000 కోట్లది 93,000 కోట్లు ఎట్లయింది మీరు గమనిస్తలేరు. తెలంగాణ ప్రజల రక్త మాంసాలు. ఇప్పుడు మొన్న కూడా కొడంగల్ నారాయణపూర్ ఎత్తిపోతల పథకం వితిన్ 15 రోజుల్లో 500 కోట్లు పెరిగింది. ఎట్లా పెరుగుతుందండి 500 కోట్లు ఎస్టిమేషన్స్? దొరికినంత అదే మేఘా కృష్ణరెడ్డి మళ్ళీ ముద్ద అయిపోయింది అద్దన్న కాంట్రాక్టర్. ఇవన్నీ ఇదంతా ఒక వ్యవస్థలా మనం మార్చలేము. మేము మామూలు వ్యక్తులం. కాంట్రాక్టర్ వ్యవస్థ మామూలు వ్యక్తులు కాదు కదా, మీ వెనకాల కేంద్ర ప్రభుత్వం ఉంది, 3వసారి మోదీ సర్కార్ వచ్చింది. ఫెడరల్ స్టేట్స్లో ఒకటి ఉంటుందండి. ఫెడరల్ స్టేట్స్లో ఏ రాష్ట్రానికి ఉండే అధికారాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి. ప్రతిదీ కూడా అంబేద్కర్ గారు కొద్దిగా ఒక మహత్తరమైన గ్రంథాన్ని ఆయన నాయకత్వంలో రాశారు మేధావులు. ఈ దేశం ఎప్పటికి బలంగా ఉండాలని. సెంట్రల్కి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇచ్చారు పవర్స్. లేకపోతే వెస్ట్ బెంగాల్లో అంతా హిందువుల మీద అంతగానో మగాయితీలు ఎట్లవుతాయి? చాలా మౌనంగా ఉండవలసి వస్తుంది రాజ్యాంగం పరిమితుల దృష్ట్యా. కశ్మీర్లో హిందువులని రంపాల మీద కోస్తుంటే తట్టుకున్నాం కదా ఈ దేశంలో. ఆడబిడ్డలను రంపాల మీద కోసిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. తట్టుకోవాల్సి వస్తున్నది. హిందువులకు ఎక్కడెక్కడైతే అవమానాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. సందేశ్ ఖలీలు అందమైన హిందూ అమ్మాయిల్ని ముస్లింల పడకల మీద తీసుకుపోవడం. కశ్మీర్ లాంటి ఒకప్పుడు ముస్లిం అనే కుటుంబం లేని 13th సెంచరీలో ఈరోజు హిందువులు లేకుండా చేసిన రాష్ట్రం. ఇవన్నీ మేము చరిత్రలో ఒక భాగం అయిపోయినాం. ఇవన్నీ ఉంటాయి. రాజ్యాంగంలో కొన్ని పరిమితులు ఉంటాయి, రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉంటాయి. దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వమైన తన పరిమితులను లోబడే పరిపాలన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కోల్కతా గురించి చెప్పారు కాబట్టి వెస్ట్ బెంగాల్ గురించి. కోల్కతాలో మెడికో అమ్మాయి. సో మమతా బెనర్జీ సర్కార్ అపరాజిత అనేటువంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైనా రేప్ చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్గా ఉరిశిక్ష వేయాలి, వాళ్ళకి డెత్ పెనాల్టీ ఇవ్వాలి అనేది. కేంద్ర ప్రభుత్వమే సహకరించట్లేదు. మేము చేసిన వాటిని అమెండ్మెంట్స్ లేకుండా మేము తీసుకొచ్చిన. మమతా బెనర్జీ గురించి ఈ దేశంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ దేశానికి పట్టిన హిందువుల పార్టీ దురదృష్టం. ఆమె పుట్టుకనే మా హిందువుల దురదృష్టం. ఆమె మమతా బెనర్జీ కాదు, అలియాస్ ముంతాజ్ బేగం. లక్షలాది హిందువులని సర్వనాశనం చేసిన ఆ మహిళ, వేలాది మందిని మహిళలను మానభంగాలు చేస్తే చల్లం లేని ఆ మహిళ, భర్తల ముందే భార్యలను మానభంగాలు చేస్తే చర్యలు తీసుకునే ఆ మహిళ చరిత్ర సాక్ష్యం. ఆమె పుట్టుకనే హిందువుల కర్మ. ఇదే నా అభిప్రాయం. కాబట్టి ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంత మంచిది. దేవుడు అనేవాడే నిర్ణయించాలంతే. వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఇప్పుడు ఏం జరగాలంటారు? అక్కడ దేవుడు నిర్ణయించాల్సిన విషయాలు ఉంటాయి. కొన్ని మనుషులు నిర్ణయించాలి, కానీ దేవుడు నిర్ణయించాల్సిన పరిస్థితి. పాపి చిరాయి శుభవ అన్నప్పుడు మా జాతిని అన్యాయంగా అవహేళన చేస్తున్నది ఆమె. జై శ్రీరామ్ అంటే కూడా సహించలేకపోతుంది. దుర్గా పూజల్లో పాల్గొంటారు కదా ఇప్పుడు, దసరా సెలబ్రేషన్ అవి అద్దండి. అవన్నీ 600 రూపాయల నేత చీర కట్టి 6,000 కోట్ల స్కాములు చేసి, శారదా స్కాములు చేసే రాష్ట్రం అది. వద్దు. దానికి పరిష్కారం దేవుడు అంతే. హిందువులు గౌరవంగా బతకాలంటే ఆ దేవుడే కరుణించాలా. ఆ దుర్గా శక్తి, ఆ మాతని మమ్మల్ని కరుణించాలి. వెస్ట్ బెంగాల్లో ఈ ముంతాజ్ బేగం ఉన్నట్లయితే మాకు న్యాయం జరగదు అక్కడ హిందువులకు. సో ఈసారి గట్టిగా పోటీ పడుతుంది, నిలబడుతుందా? ప్రజాస్వామ్యంలో పోరాటం ఉంటుంది. నెంబర్ గేమ్స్ చేంజ్ తగ్గుతాయి, పెరుగుతుంది, డిఫరెంట్ గేమ్. బట్ మా జాతి గురించి, మా ధర్మం గురించి, మా దేశం గురించి నిరంతరం పోరాడతాం. మాకున్నదే ఒక దేశం. మాకు ముస్లిమ్స్ లాగా 57 దేశాలు,
క్రిస్టియన్స్ లాగా 160 దేశాల్లో నిరంతరం తరతరాలుగా ఎన్ని తరాలండి, ఎన్ని తరాలు ఏడ్చాము. అటు బాబర్ గాడత్తి ఏడ్చాము, గోరి గాడత్తి ఏడ్చాము, హుమాయూన్ అత్తి ఏడ్చాము, అక్బర్ అత్తి ఏడ్చాము. ఎవరు వదిలారు మమ్మల్ని? ఎవడు వదిలాడు మమ్మల్ని? మా ఆడబిడ్డలని మానభంగాలు కావచ్చు, జోహార్ లాంటి వేలాది మంది, పద్మిని రాణి లాంటి వాళ్ళు, చిత్తూరు గర్ల అగ్ని ప్రవేశం కావచ్చు, వేలాది మహిళలు, ఖిల్జీ అనేవాడికి చరిత్ర చెప్పుతున్నా ఇంకా హిందువులు వారలేకపోతున్నారు. ఇది ఇంకంతే, చరిత్ర చదివి కూడా మారలేకపోతున్నారు. ఇప్పటికీ